ప్రైజ్ ది లార్డ్. మరొక నూతన దినము మనకు దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనములు. ఈ దినము దేవునికి మనం చేసే ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు దేవునికి అంగీకారములుగా ఉండినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అంతేకాదు, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మనల్ని ఎంతగానో కాపాడి సంరక్షిస్తూ ఉన్నాడు. దినదినము మనకు కావలసినటువంటి అనేకమైన సంగతులను అనుగ్రహిస్తూ మనల్ని కాపాడుతున్నాడు. ఈ దినం దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వార్త, గొప్ప వాగ్దానము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును అని 29వ కీర్తనలో దావీదు భక్తుడు రాసినటువంటి ఆ కీర్తన 11వ వచనంలో రాయబడినటువంటి మాట. అంటే దేవుడు మనల్ని బలముతో నింపుతాడు, ఆయన మనకు సమాధానం కలుగజేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎంత గొప్ప వాగ్దానము ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి మనము వీటన్నిటి గురించి కూడా దేవుని ప్రార్థిద్దాం. ప్రభా, పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, నీకు వందనములు, నీకు స్తోత్రములు. ప్రభా, నీవు ప్రభావ మహాత్యములు కలిగినటువంటి దేవుడవు తండ్రి. ప్రభా, నీకు నీ యొక్క నామమునకు చెందవలసినటువంటి ప్రభావమును మేము నీకు ఆరోపిస్తున్నాం. ప్రభా, మా తండ్రి దేవా, నీ యొక్క స్వరము ఎంత శక్తివంతమైనది. ప్రభా, నీ యొక్క స్వరము ఎన్ని గొప్ప సంగతులను చేస్తుంది అని 29వ కీర్తనలో రాయబడినట్లుగా ప్రభా, మా జీవితాలలో కూడా నీ యొక్క బలమైన కార్యములు ఎన్నో మేము చూస్తున్నాం. ఆ సంగతులన్నీ కూడా జరగాలంటే నీకు మా పట్ల ఉన్నటువంటి ప్రేమ, నీకు మా పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, వీటన్నిటిని బట్టి కూడా మేము నీకు వేలాదిమైన స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే ఈ లోకంలో సర్వ సృష్టి మీద నీకున్నటువంటి అత్యంత అధికారంను బట్టి నీకు వందనములు. అవును ప్రభా, ఆ భయంకరమైనటువంటి తుఫానులు చూసినప్పుడు, ఆ భయంకరమైన ఉరుములు, మెరుపులు, పిడుగులు చూసినప్పుడు తండ్రి భయంతో వణికిపోతాము. మా ప్రభా, నీ యొక్క శక్తి ముందు మేమేపాటి వారము. మా తండ్రి, అద్భుతాలు, ఆశ్చర్యకారములు చేసే దేవుడవు ప్రభా. ఎంతోమంది నాయన మరి నిన్ను నమ్మని స్థితిలో ఉన్నారు ప్రభా. మరి భయంకరమైనటువంటి హేతువాదంలో తండ్రి దేవుడే లేడు అనే స్థితిలో కూడా ఉన్నారు. అయితే వాక్యంలో రాయబడింది, బుద్ధిహీనులు అంటారు ఆ విధంగా, దేవుడు లేడని అంటారు. అయితే నీ యొక్క స్వరము ఎంతో గొప్పది ప్రభా. ఆ స్వరము అరణ్యమును కదిలిస్తుంది, స్వరము నీళ్లను ఈనజేస్తుంది ప్రభా. ఈ సృష్టిలో సమస్తము కూడా నీ చిత్త ప్రకారము, నీ యొక్క ఆజ్ఞ ప్రకారం జరుగుతాయి. అందుకే ప్రభా, 103వ కీర్తనలో కూడా ఆకాశమందు నీ సింహాసనమును స్థిరపరిచి ఉన్నావని, అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నావని వ్రాయబడి ఉన్నది ప్రభా. ప్రతి ఒక్కటి కూడా నీ యొక్క ఆజ్ఞకు లోబడి నీ యొక్క వాక్యమును నెరవేరుస్తాయి. తండ్రి, నీకు వందనములు. మా తండ్రి దేవా, మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. నీ సన్నిధిలో మేము ఆరాధిస్తున్నాం ప్రభా. మేము ఎప్పుడైతే పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించి నిన్ను ప్రేమిస్తామో అప్పుడు తండ్రి మాకు ఆ బలము, నీకున్నటువంటి ఆ బలము, అయితే అంత గొప్ప బలము నీవు కలిగినటువంటి దేవుడవు. ఆ బలమును మీరు మాకిస్తానంటున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు ప్రభా. మాకు కావలసినంత బలమును మీరు అనుగ్రహిస్తారు. మా కష్టాలలో, మా ఇబ్బందులలో, మా సమస్యలలో మేము ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మాకు తగినంత బలంను అనుగ్రహించే దేవుడు మీరై ఉంటున్నారు ప్రభా. మీరు మాకు సమాధానం కలుగజేసే దేవుడై ఉంటున్నారు. మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉంటున్నారు తండ్రి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదే కాలంలో ప్రభా, మేము నీ సన్నిధిలో మా మనవులన్నీ మీకు చెప్పుకుంటూ ఉండగా మీరు మా మనవులు ఆలకించండి తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు వాడిలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి దేవా, ఈ దినము ఉద్యోగ జీవితాలలో, తమ యొక్క పని స్థలములలో పనులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. వారి పని స్థలంలో తండ్రి వారు నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. వారు ఎదుర్కోబోతున్న ప్రతి సమస్యను కూడా ధైర్యంతో, బలంతో ఎదుర్కోవడానికి సహాయం చేయండి ప్రభా. ఎలాంటి సమస్యనైనా తండ్రి వారు సమాధానం కలిగి నాయన, ఎలాంటి యాంగ్జైటీ లేకుండా, ఆందోళన లేకుండా, అలజడి లేకుండా
ప్రభా నెమ్మదిగా ఉండగలగడానికి సహాయం చేయండి. వారి మాటలు, క్రియలు, తలంపులు సమస్తము నీ చిత్తానుసారంగా ఉంచమని, నీకు మహిమకరంగా వాళ్ళని చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి విద్యార్థులను దీవించండి తండ్రి. విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి, తెలివిని అనుగ్రహించండి తండ్రి. వారికి చక్కటి బలమును, అంటే వారి చదువులో వారికి కావాల్సినటువంటి బలమును, వారికి కావాల్సినటువంటి జ్ఞానమును వారికి అనుగ్రహించి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా తనకు కావాల్సినటువంటి సమాధానం కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించండి. వివాహంలో చేసుకుంటున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి నూతన వైవాహిక జీవితంలోనికి ప్రవేశిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రభా తండ్రి, వారి జీవితాలు సంతోషమయంగా సమాధానకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. అడ్జస్ట్ అవ్వడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా నూతన బలము వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. సంతానం లేక ప్రార్థిస్తున్నటువంటి బిడ్డను దీవించి వారికి తప్పక సంతానం అనుగ్రహించండి. నీ పునరుత్థాన శక్తిని వారిలో కుమ్మరించండి దేవా. ప్రభా వారికి ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించండి ప్రభా. నీ యొక్క గొప్ప శక్తిని, బలమును వారికి అనుగ్రహించి నాయన వారు చక్కటి సంతానమును పొందుకొనుటకు సహాయం చేయండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి, సహాయం చేయండి దేవా. వారికి సంతోషం అనుగ్రహించండి మా దేవా. ప్రభా ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉంటున్నారో తండ్రి, ఉద్యోగాలు లేక నిరాశలో నిస్పృహలో ఉంటున్నారో అలాంటి బిడ్డలకు తప్పకుండా ఉద్యోగం అనుగ్రహించండి. వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవండి ప్రభా తండ్రి. ఆ కృంగుదల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభా. ఎంతోమంది అప్పులు మరి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డలను కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి సమాధానం కలుగజేయండి తండ్రి. ప్రభానైనా ప్రతి పరిస్థితుల్లో నుంచి కూడా వాళ్ళని బయటకు తీసుకురండి తండ్రి. ప్రభా నీ యొక్క బలమును వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మీరు వారిని ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి. వారికి తగిన మార్గంను చూపించి నాయన ఆ భయంకరమైన స్థితిలో నుంచి బయటికి రావడానికి కృప చూపించండి. ఇండ్లు అమ్మకానికి పెట్టి అమ్ముడు బొక్క పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా. మా ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి స్వస్థత అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి నాయన ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వారికి కావలసిన ఆదరణను, ఓదార్పును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినము అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి మరి అనేకమైనటువంటి సర్జరీల గుండా, కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నటువంటి వారిని మీరు దయతో కనికరించి ప్రభు వారికి కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించండి. శక్తిని, బలం అనుగ్రహించిన వాటన్నిటిని మరి అధిగమించడానికి వారికి కృప చూపించి తండ్రి క్షేమంగా తండ్రి వారు మరి తమ యొక్క ఇండ్లకు చేరుకోవడానికి నాయన ఆ క్రిటికల్ కండిషన్స్లోంచి వాళ్ళని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయము తండ్రి, ఉపశమనం దయచేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు దీవించి తండ్రి. అందరికీ కూడా నాయన ఎంత యాంగ్జైటీ ఉంటుంది ప్రభా తండ్రి. వారికి సమాధానం కలుగజేయమని, ఆదరణను అనుగ్రహించమని ప్రభా, ఓదార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ కుటుంబాలలో కూడా ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకున్నట్లుగా సహాయం చేయండి. ఎంతమంది అయితే నాయన మరి ఎంతో భయంకరమైనటువంటి స్థితులలో ఉన్నారో, ఎంతో మరి మనస్పర్ధలతో ఉన్నారో తండ్రి, మరి ఆ కుటుంబంలో సమాధానం లేక ఉన్నారు. ఆ బిడ్డలకు కావాల్సిన సహాయం అనుగ్రహించి, సమాధానం అనుగ్రహించి వారిని ఆశీర్వదించండి ప్రభా. ఆ కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. భయంకరమైన యుద్ధ వాతావరణం ఉన్నది ఇజ్రాయెల్ దేశంని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. మరి తండ్రి వారికి ఎంతో బలమును మీరు అనుగ్రహిస్తున్నారు మా ప్రభా. వారు నీ ప్రజలై ఉంటున్నారు తండ్రి. వారిని మీరు నడిపించగలిగిన శక్తిమంతులై ఉంటున్నారు. మరి ప్రభా వారు నీ చిత్త ప్రకారంగా నడుచుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా ఎంతమంది అయితే నాయన నిన్ను ఎరుగని ప్రజలు ఉన్నారో వారందరూ కూడా నిన్ను తెలుసుకునే కృపను కూడా దయచేయండి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ప్రభా ఇశ్రాయేలీలకు అందరికీ కూడా కృప దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవ మరి నీ రెండవ రాకడ సమీపంగా ఉన్నది తండ్రి. మేము ఎదురు చూస్తున్నాం నాయన. సిద్ధంగా ఉండడానికి మాకు కృప చూపించండి. మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మాకు కావాల్సిన బంధువులను, స్నేహితులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ఎవరెవరైతే నాయన ఇంకా నిన్ను అంగీకరించక నీకు దూరంగా ఉన్నారో, ఎవరెవరైతే ఇంకా
నిన్ను తెలియని స్థితిలో ఉన్నారు. ఆ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని ప్రభా నీ సన్నిధిలో తండ్రి మరి నిన్ను తెలుసుకునే ఆ యొక్క కృపను మీరు అనుగ్రహించమని ప్రభా నీవు వారిని ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి అనేకమైన దుర్వ్యసనాలకు బానిసలై నీకు దూరంగా ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారిని కూడా మీ వైపునకు ఆకర్షించుకొని నాయన మరి వారు నీ బిడ్డలుగా మారి ఎంతో చక్కగా నాయన నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి నాయన మరి అనేకమైన ప్రాంతాలలో యుద్ధ వాతావరణం ఉన్నది. ఆ యుద్ధ వాతావరణం అంతటిని తొలగించండి ప్రభా. మీరు ప్రతి చోట కూడా మీ యొక్క సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి గర్భిణీ స్థితిని ఆస్వాదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి తండ్రి. ఈ కాలంలో అంతా కూడా నాయన వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. వారికి మంచి కావలసినటువంటి నెమ్మదిని దయచేయండి. మరి ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా కాపాడండి ప్రభా. తండ్రి ఈ సీజనల్ డిసీజెస్తో ఎంతమంది బాధపడుతున్నారో, వైరల్ ఫీవర్స్, డెంగీ ఫీవర్స్ నాయన, ఇంకా అనేక రకాల జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా లాంటి భయంకరమైన జ్వరాలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా. స్వస్థత కలుగజేయ దేవుడవు నీవే తండ్రి. మా ప్రభా ఎంతమంది అయితేనైనా మరి అనేకమైన బలహీనతలు మా శరీరాలలో బలహీనతలు కలిగి ఉన్నాము. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిలో తండ్రి ఎవరికి ఎలాంటి బలహీనతలు ఉన్నా మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. అనేకమైన రకాల బలహీనతలు కలిగి అనేక మందినైనా చాలా సఫర్ అవుతున్నారు ప్రభా. పైకి బాగానే ఉన్నప్పటికీ కూడా తండ్రి ఎన్నో బలహీనతలతో మరి దిక్కు తెలియని స్థితులలో ప్రభా ఎంతో కష్టంతోనైనా పనులు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకి స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రినైనా వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని మరి చిన్నపిల్లలను ఈ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. వారికి కావాల్సిన ఆదరణకరమైన పరిస్థితిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి మరి నిరాదరణకు గురైనటువంటి వారిని ప్రభా, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని దయ ఉంచి కాపాడి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఎవరెవరైతే సమస్యలతో ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో తండ్రి, మరి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారో, మా తండ్రి దేవ సంకట స్థితులలో ఉన్నారో తండ్రి, చెప్పుకోలేని అనేక సమస్యలు ఈ లోకంలో మేము అనుభవిస్తూ ఉంటున్నాం. ఎంతోమందినైనా అవమానాలకు గురై ప్రభానైనా నిందలు పొందుకుంటూనైనా ఎంతో భయంకరమైన వేదనకు గురవుతున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు సమాధానం అనుగ్రహించమని ప్రభా, వారికి కావాల్సిన బలం అనుగ్రహించి వాటన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో తండ్రి జ్ఞాపకం చేసుకునండి. మేమందరం కూడా నీ పైన పూర్తిగా ఆనుకోవడానికి ప్రభా, మా పూర్ణ హృదయంతో నిన్ను అంగీకరించి, మా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు మాకు అనుగ్రహించే ఆ బలముతో మేము పూర్ణ బలంతో మేము నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవిస్తున్నటువంటి ఈ సమాధానంను బట్టి నీకు వందనములు, నీవిస్తున్నటువంటి బలమును బట్టి నీకు వందనములు, నీవిస్తున్నటువంటి ఈ ఆత్మీయమైన ఆశీర్వాదములన్నింటిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటూ మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ దినం బర్త్డేలు, వివాహదులను జరుపుకుంటున్న బిడ్డను కూడా దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రాణాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మా ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.